పక్క దొంగ ఓట్లని మీరు చెప్పి తీసేసినాయి శ్రీనివాస్ రెడ్డి గారు. కుప్పంలో 30,000 దొంగ ఓట్లు. 30,000 ఒక చిన్న అసెంబ్లీ సెగ్మెంట్ సార్, అది చిన్న అసెంబ్లీ సెగ్మెంట్లో 30,000 దొంగ ఓట్లు ఎట్లా ఉంటాయండి? ఉంటే 400-500 ఏమన్నా ఉండే అవకాశం ఉంది. పక్క పొరుగునే తమిళనాడు రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చిన మొదలియార్ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఏమన్నా ఉండే అవకాశం ఉంది. కానీ 30,000 దొంగ ఓట్లు అనడానికి మీకున్న జస్టిఫైడ్ రీజన్స్ ఏంటి చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఏమండి, ఇక్కడ 30,000 దొంగ ఓట్లు ఉంటే ఇప్పుడు మేము కంప్లైంట్ ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు చెప్పినట్లుగా ఎంఆర్ఓలను సస్పెండ్ చేశారు అని అన్నారు. ఆ ఎంఆర్ఓలను సస్పెండ్ చేస్తే ఆ యొక్క నమోదు 1,600 కానివ్వండి 2,000 ఓట్లు కానివ్వండి ఎప్పుడు నమోదైనవి? 2018 కాలంలో నమోదైంది. అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? మరి ఇప్పుడే ఆ ఎంఆర్ఓలను సస్పెండ్ చేస్తే అదే పార్టీ మళ్ళీ వాళ్ళని డిఫెండ్ చేస్తూ అదే సెక్షన్ ఆఫ్ మీడియా కూడా వార్తలు రాస్తా ఉంది. ఏమని రాస్తా ఉంది? వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. సస్పెండ్ చేశారు శ్రీనివాస్ రెడ్డి గారు. అనంతపూర్లో జడ్పీ సిఇఓ గారిని సస్పెండ్ చేశారు ఈ నమోదు జరుగుతున్నప్పుడే. అవును, కొత్తగా జరిగినవి కూడా నేను ఆనంద్ సాగర్ కాదంటలా, కొత్తగా జరిగినవి ఉన్నాయి. 2018లో జరిగిన వాటిని మార్పులను కూడా నేనేమంటున్నానంటే డెమోక్రటిక్ గా మనం అన్ని ఏదైనా సరే ఫెయిర్ ఎలక్షన్ కి స్వాగతించాల్సిందే. మీరు అన్నారు ఇందాక ఒక మాట, చాలా అద్భుతమైన వర్డ్ అది, బూటకపు ఎన్నికలని నక్సలైట్లు బయటకు వచ్చిన కారణం కూడా అదే. అప్పట్లో ఓట్ల కన్నా కూడా అసలు ఓట్ల కన్నా కూడా దొంగ ఓట్లు ఎక్కువగా ఉండేవి. ఆ బ్యాలెట్ ఉండేది, రిగ్గింగ్ చేసేవాళ్ళు, సైక్లింగ్ చేసేవాళ్ళు, టక్క 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 గుద్దేసేవాళ్ళు, ఓటర్స్ ని బూత్ దాకా రానిచ్చేవాళ్ళు కాదు. అప్పుడు బూటకపు ఎన్నికలుగా ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయిందండి. ఒకప్పుడు టెక్నాలజీ పెరిగిన దానికి పెరక్క ముందుకి తేడా మనం చూసుకుంటే, టెక్నాలజీ పెరక్క ముందు ఏంటంటే అవి పెరగపోతా ఉండే, ఎవరు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే డెత్ వాళ్ళని, లైవ్ గా ఉన్న వాళ్ళని బైఫర్కేట్ చేయటంలో చాలా టెక్నాలజీ వచ్చేసింది. చాలా ఫాస్ట్ గా ఉన్నాం. దొంగ ఓట్లను ఐడెంటిఫై చేయటం పెద్ద కష్టం కాదు. అదేవిధంగా మనం లేవనెత్తినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించడానికి కూడా వాళ్ళకి చక్కగా సమయం ఉంది. వెంటనే వాళ్ళు డిలీట్ చేస్తున్నారు. ఏదైనా తప్పులుంటే మన దృష్టికి తీసుకొస్తున్నారు. మళ్ళీ ఫోన్లు కూడా వస్తున్నాయి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి సంబంధించి, ఇదిగో మీకు ఇట్లా ఈ రకంగా మీరు ఇట్లా జరిగిద్దట, మరి మీది కరెక్టా కాదా, ఇంకొక అడ్రస్ లో ఈ విధంగా ఉన్నారంట, మీరు కొంతకాలం ఉన్నది నిజమా కాదని చాలా చక్కగా జరుగుతా ఉంది ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్వహణ. అట్లా జరుగుతున్నప్పుడు ఫెయిర్ గా ఉన్నాం, మనం అందరం ఫెయిర్ ఎలక్షన్స్ తీసుకుందాం. ఎవరు గెలిస్తే ఏమండి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి. సరే, మీరు కోరుకున్న ప్రజాస్వామ్యం కడపలో ఎలా పరిడవిల్లుతుందో ఒక ఉదాహరణ చెప్పంటారా? చాంద్ బాషా అని ఒక యువకుడు ప్రచారానికి రావటం లేదని చెప్పేసి కర్రలతోటి, మరి ఆ సలార్ మూవీ అనేది ఈ మధ్య వచ్చింది, ఆ తరహాలో దాడి చేశారట. ఏంటండి ఇది? రాకపోతే మానేస్తాడు, ఏం పోయింది? ఒక్కతను రాకపోతే వెళ్ళి దాడి చేస్తే మళ్ళీ తీసుకొచ్చి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అంతకుముందు ముజీబ్ అనే కుర్రాడి మీద కూడా ఇట్లా అయింది. ఇప్పుడు ఈ రకంగా మీరు ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్లో ఇలా చేస్తున్నారా శ్రీనివాస్ రెడ్డి గారు? ఎక్కడో ఒక చోట జరిగినటువంటి సంఘటన మీరు తీసుకురావద్దండి. ఇంకా వెనక్కి వెళితే గతంలోకి వెళితే మీ గోదావరి జిల్లా నుంచే హర్ష కుమార్ అని ఒక ఎంపీ ఏకంగా చెయ్య నరికాడు. ఎలక్షన్ పోలింగ్ జరుగుతూ ఉండగా రక్త చైన్ కట్ చేయటం జరిగింది. ఇటువంటి దారుణాలు ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటాయి. జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనల్ని మనం వాటిని పదే నెమరు వేసుకోకూడదు, జరగకూడదని కోరుకోవాలి అలాంటి వాటిని.